ఆయన శిష్యుడు ప్రో కబడ్డీలో ఈరోజు సెలెక్ట్ కావడం అనేది ఇప్పుడు అది మనందరం కూడా వారికి ఘనంగా సన్మానించడానికి ఇదే స్ఫూర్తిగా తీసుకోవాలని రాజిరెడ్డి అనే అబ్బాయి ఈరోజు 6 లక్షల రూపాయల రెమ్యునరేషన్తో ఈరోజు ప్రో కబడ్డీకి సెలెక్ట్ కావడం ఆయన చేస్తున్న అకుంఠ దీక్షకు నిదర్శనం. నిజంగా చెప్పాలంటే శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎంతోమంది మట్టిలోని మాణిక్యాలను తయారు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి అందించిన ఘనత శ్రీనివాసరావు గారిది. మా ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ క్రీడాకారులు కూడా ఆయన అద్భుతమైన అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశారు. ఆ రకంగా ఆయనను సన్మానించుకునే అవకాశం లభించినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. Volunteers the runner. అలాగే నెట్బాల్ అసోసియేషన్ చీఫ్ కోచ్ శ్రీ మనోజ్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వెంకటేశ్వరరావు గారు ఈ వెంకటేశ్వరరావు గారు డివైఎస్ఓ రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. సిఐ మహేందర్ రెడ్డి గారు. అలాగే అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ద్రోణాచార్య అవార్డీ, అలాగే అర్జున అవార్డీ అయిన మరి గట్టి క్లాప్స్ చేయాలి సారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత, భారతదేశానికి ఎంతో అతను స్టేజ్ మీద కూర్చోలేకపోయాడు, అందుకే మేము చింతిస్తున్నాం. ఒకసారి గట్టి క్లాప్స్. మన అందరిలో ఏజ్లో కూడా పెద్దవాడు, మన సేవలు అందించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారితో పాటుగా నెక్స్ట్ మన హాకీకి ఎంతో సేవలు అందించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది జాతీయ క్రీడాకారులను తయారు చేసినటువంటి గౌరవనీయులు మొహమ్మద్ మక్బూల్ అహ్మద్ డిఎస్డి వరంగల్ నల్గొండ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంతమంది క్రీడాకారులను ఇప్పుడు కోచెస్గా తీర్చిదిద్ది మరి నల్గొండ జిల్లాలో సేవలు అందించినందుకు గాను డివైఎస్ఓ మక్బూల్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
సార్ యొక్క స్టూడెంట్ నిజామాబాద్ నుంచి సౌందర్య కూడా ఇప్పుడు ఇండియాకి ఆడుతుంది. ఒకసారి క్లాప్స్ చేయాలి. వీళ్ళందరూ కష్టపడితేనే అలాంటి ప్లేయర్లు ఎంతోమంది మరి ఇండియాలో రిప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి మక్బుల్ సార్ గారు కూడా మరొకసారి క్రీడా అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక క్రీడాకారుడు రాజేందర్, హాకీ ప్లేయర్ ఫ్రమ్ నల్గొండ రిప్రజెంటెడ్. మరి సౌందర్యాన్ని కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా కోచింగ్ ఇచ్చినటువంటి భాగ్యం సార్ కలిగింది. అలాంటి క్రీడాకారుని ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తుంది బాంబేలో. మా నల్లగొండ జిల్లా డివైఎస్ఓగా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన ఘనత మా మక్బుల్ సార్ది. ఆ రకంగా గాంధీ గ్లోబల్ సంస్థల ద్వారా సన్మానాన్ని స్వీకరించడం అనేది మాకెంతో సంతోషం. అనుముల దేవేందర్ సార్, నేషనల్ హ్యాండ్బాల్ కోచ్, ఇండియన్ టీమ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గోల్డ్ మెడల్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో రావడం జరిగింది. మరి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్యాప్స్ హ్యాండ్బాల్ను కూడా ముందుకు తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. దాదాపుగా 2004, అదేవిధంగా అఫ్రో ఏషియన్ గేమ్స్, అదేవిధంగా గోల్డ్ మెడల్ ఎట్ బెంగళూరు, అదేవిధంగా కేరళలో 1985, 86, 96, 2016 జమ్మూలో, 2008 ఫైసలాబాద్ పాకిస్తాన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. వారికి ప్రత్యేకంగా గాంధీ గ్లోబల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రవికుమార్ గారు, సెక్రటరీ, కబడ్డీ అసోసియేషన్. ఎంతోమంది ప్రో కబడ్డీలో ధైర్యంగా చెప్పొచ్చు రంగారెడ్డి జిల్లా నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మరొక ఎంతోమంది ఆనిముత్యాలు తయారు చేసినటువంటి రవీణ 12 మంది క్రీడాకారులని యాజ్ అ ప్లేయర్గా జూనియర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ బ్రౌన్ మెడలిస్ట్ ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించినటువంటి క్రీడాకారుడు. సౌమ్యంగా ఉండి ఎంతోమంది క్రీడాకారుల్ని సరూర్ నగర్లో నిర్విరామంగా అటు జ్యోతి క్లబ్లో మరి సరూర్ నగర్లో ఎంతోమంది క్రీడాకారులని ప్రో కబడ్డీతో పాటు ఇండియన్ ప్లేయర్స్గా తయారు చేసిన రవీణకు ఒకసారి గట్టి క్లాప్స్ శుభాకాంక్షలు తెలియజేద్దాం. యాజ్ అ కోచ్గా కూడా ఇండియా టీంకు వెళ్ళడం జరిగింది అన్నగారు. వారితో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఉమేష్ ప్రవీణ్ కుమార్, రెజ్లింగ్ కోచ్. మరి రెజ్లింగ్ అంటేనే ఇండియా ఇప్పుడు చాలా హోప్స్తో ఉన్నటువంటి క్రీడ. రెజ్లింగ్ కోచ్గా జరిగింది. యోగా అసోసియేషన్కు తనంతో సవాలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. సిఎస్ సత్యనారాయణ సార్ గారు, చైర్మన్. మరి అదేవిధంగా న్యూ మాక్ కుంఫు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, అది తెలంగాణకు కూడా సేవలు అందిస్తున్నందుకు ఎంతోమంది క్రీడాకారులకు లైఫ్ ఇస్తున్న సందర్భంగా వారికి కూడా అసోసియేషన్ వారికి డాక్టర్ కె రాంబాబు గారు, చైర్మన్, తెలంగాణ స్టేట్. మరి అన్ని గేమ్స్తో పాటుగా కర్రస్వామి కూడా ఈ మధ్యనే చాలా విస్తృతమైనటువంటి ప్రచారం పొందుతుంది తెలంగాణ మరియు అదేవిధంగా ఇండియాలో. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ న్యూమా కుంఫు అసోసియేషన్ తెలంగాణలో ఎంతోమంది సుమన్ గారి సారథ్యంలో మరి అన్నగారు ముందుండి ఎంతోమంది క్రీడాకారులకు సేవలు అందిస్తున్నందుకు మా ఈ అవార్డును అందుకోవాలని కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్గా న్యూమా కుంఫు అసోసియేషన్ తెలంగాణకు సేవలు అందిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. నెక్స్ట్ మన శ్రీరాన్న గారు, ఎంతమంది క్రీడాకారులకు ట్రాన్స్పోర్ట్ను కూడా ఫ్రీగా అందిస్తుంటాడు అన్నగారు. మరి అదేవిధంగా సుమన్ గారికి చిరు మిత్రుడు, అదేవిధంగా నుమక్ఫంఫుకు తెలంగాణ రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నందుకు గాంధీ ట్రస్ట్ తరఫున
మరి ఇంకా సేవలు అన్ని జిల్లాలకు అందాలని కోరుకుంటున్నాం. మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియాల్సిందిగా కోరుతున్నాం. మా కార్యక్రమంలో ఉడతా భక్తిగా కంటిన్యూ ఏ కార్యక్రమం ఉన్నా అన్న వచ్చి మాకు ఆర్థికంగా అదేవిధంగా ఫ్రెండ్లీగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధ్యాన ప్రశిక్షణ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరొక క్రీడాకారిణి సువర్ణ లక్ష్మి గారు, క్రికెట్ కోచ్, మరి ఎంతో సేవలు అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. వర్కింగ్ యాజ్ ఆఫీస్ సూపర్ ప్రస్తుతం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. 2020 క్రికెట్కు కానీ అదేవిధంగా యూనివర్సిటీస్ కానీ ఎంతో సేవలు అందించినటువంటి మేడం ఇప్పుడు రైల్వేస్లో పనిచేస్తూ ఎంతోమంది క్రీడాకారుల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సువర్ణలక్ష్మి మేడం గారికి మరొకసారి గాంధీ గ్రాండ్ ప్రశస్తి తరఫున క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రాండ్ ప్రశస్తి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గొట్టిపాటి కర్తయ్య గారు, నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ, వారిని వచ్చి ఈ యొక్క ఆహ్వానాన్ని అందించి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, గొట్టిపాటి కర్తయ్య గారు ఎంతోమంది నల్గొండ జిల్లాలో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లో క్రీడాకారులుగా ఉన్నారంటే అది కర్తయ్య గారు చేసిన సేవనే అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఈ సన్మాన కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు. మరొక సేవామూర్తి, మరి ఎంతో క్రీడా ప్రాశస్త్యం ఉన్నా అని కూడా ఒక డిస్ట్రిక్ట్ సేవలు చేయాలంటే చాలా ధన్యులు వీళ్ళు. ఎప్పుడు క్రీడలు జరిగినా మేము ఉన్నామంటూ యాదాద్రి భువనగిరిలో మాకు అండగా స్కూల్ గేమ్స్ అయినా, హాకీ అయినా, కబడ్డీ అయినా, ఏ గేమ్ అయినా నేను ఉన్నాను మాకు సేవలు అందించినందుకు గాను కె ధనరాజ్ సార్ గారు, డిఐఎస్ఓ యాదాద్రి భువనగిరి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ సార్, ధనరాజ్ సార్ వస్తుంది సార్, గట్టి క్లాప్స్ ఆహ్వానించాలి. ఇలాంటి ఆఫీసర్స్ ఉండగా యాదాద్రి భువనగిరి డివైఎస్ఓ గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మా క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొక మా ఈనాటి సన్మాన గ్రహీత, సేవారత్న అవార్డు గ్రహీత బొల్లం సంపత్ గారు, వరంగల్ జిల్లా తెలంగాణ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ రాజా రిత్విక్ కోచ్గా ఉండి అంతర్జాతీయ క్రీడాకారుడు ఇతను. మరి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి అందించాలని కోరుతున్నాం. వారితో పాటుగా మరొక సేవారత్న కోచ్, ఎంతో మంది చెస్ క్రీడాకారులని ముందుకు తీసుకెళ్ళి మరి ఆర్బిటర్గా సేవలు అందించి తెలంగాణ రాష్ట్రానికి, ఇండియాకు ఎంతోమంది క్రీడాకారులను అందిస్తున్నటువంటి కోసనం కరుణాకర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్గనైజర్ అదే మరొక సేవారత్న, మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీలో గత 2 సంవత్సరాలుగా క్రీడల అధికారి ఇవ్వడం చాలా కష్టం, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ రాదు. మరి అలాంటి సేవలు అందించినటువంటి శ్రీ కోరెడ్డి పార్థసారథి గారు, ఆదిలాబాద్ జిల్లా గిరిజన క్రీడల అధికారి, ఒక ఫిజికల్ డైరెక్టర్ నుండి ఎంతో సేవలు అందించినందుకు వారికి అభినందిస్తూ క్లాప్స్ అందించాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గాంధీ గ్లోబల్ సంస్థల క్రీడల కార్యదర్శిగా నియమిస్తున్న సందర్భంగా వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యుద్ధంపిగా దయచేసి ఒక ఫిజికల్ డైరెక్టర్ జిల్లా క్రీడల అధికారి కావాలంటే చాలా కష్టం. ఇప్పుడు షబీర్ అలీ గారు ఫుట్బాల్ ధ్యాన్ చంద్ అవార్డు, అలాగే మాజీ ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్, అలాగే టెక్నికల్ డైరెక్టర్ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్, వారిని సాధారణంగా ఈ వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. షబ్బీర్ అలీ సార్, షబ్బీర్ అలీ సార్ అవార్డు.
ఫ్యామిలీతో వచ్చినందుకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎడ్వర్డ్ సార్ గారు ఫ్యామిలీతో కూడా వచ్చినందుకు ఒకసారి వేదిక పైకి రావాలండి. మేడం గారు కూడా పైకి రావాల్సిందే కోరుతున్నాం. అవి అయ్యే మేడం. ఫ్యామిలీస్ వచ్చినందుకన్నా క్లాప్స్ ఇవ్వండి. అదే అక్కడ క్రీడాకారుడు ఫ్యామిలీతో రావడం చాలా అరుదు. మరి వచ్చినందుకు వారి తల్లిదండ్రులకు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. మరి భారతదేశానికి ఎంతో సేవలు అందించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్నారు. మేడ్చల్ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా కూడా గ్రౌండ్ టు హెల్త్గా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు అక్కడ. మరి ఇటీవల ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా సారు నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు ఎడ్వర్డ్ సార్ గారికి. కంగ్రాచులేషన్ ఎడ్వర్డ్ సార్. అది మరొక లెజెండ్, ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్. మరి మన ఇండియాకి ఎన్నోసార్లు విలువైనటువంటి గోల్స్ అందించి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఇప్పుడే పెద్దలు జగదీశ్వర్ సార్ చెప్పారు. మనం క్లాప్స్తో వారిని ఎంకరేజ్ చేద్దాం. దయచేసి ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఇద్దరు రావాలి సార్. మా కాన్సెప్టే అది, ఇద్దరు రావాలని మీ ఆశీర్వాదాలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి విక్టర్ అమర్రాజ్ సార్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్, వారిని కూడా ఈ సందర్భంగా సత్కారం అందుతూ ఉంది. ప్లేడ్ ఫర్ బిగ్ 3 elite క్లబ్స్ ఎట్ కలకత్తా. మొహమ్మదన్ స్పోర్టింగ్ ఈస్ట్ బెంగాల్కు కూడా సారు పాల్గొనడం జరిగింది. మోహన్ బగాన్ కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కాబట్టి ది గ్రేట్ టోర్నమెంట్స్ ఇన్ ఇండియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకొక ఒలింపియన్ మన ముందు, మరి తెలంగాణ తెలుగు రాష్ట్రాల ఉషాగా భావిస్తుంటాం మరి జోజర్ శోభా మేడం గారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఫ్యామిలీతో వచ్చినందుకు గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్. సార్ కూడా మంచి గోల్ఫర్. మరి రైల్వే కూడా గోల్డ్ మెడల్ అందించండు సార్ గారు కూడా. మరి అజయ్ కుమార్ సార్ భట్టి, వీరిద్దరు ధ్యాన్చంద్ క్రీడా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మా గాంధీ గ్లోబల్ గ్రాండ్ పంచాయత్ తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం గారు కూడా ఇప్పటికే నిర్విరామంగా రైల్వేలో ఎంతో పిల్లల్ని తయారు చేస్తూ కోచెస్గా ముందుకు వెళ్తా ఉన్నారు. వారికి గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అర్జున అవార్డు గ్రహీత కూడా మేడం. మరి రికార్డ్ హోల్డర్ ఓఎస్డి స్పోర్ట్స్ రైల్వే కూడా సేవలు అందిస్తున్నారు. అథ్లెటిక్, అదేవిధంగా అఫ్టాథలాన్ 2002-2006 ఏషియన్ గేమ్స్లో బ్రౌన్స్ మెడలిస్ట్. ఫస్ట్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది మేడం. వారికి వారి హస్బెండ్ సార్ అజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ కూడా మంచి గోల్ఫ్ క్రీడాకారుడు, రైల్వేస్కి రిప్రజెంట్ చేస్తూ గోల్డ్ మెడల్ కోచ్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి గాంధీ గ్లోబల్ ట్రస్ట్ అంటేనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. ఇది ఒక తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు మరి అలా విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ని కూడా సత్కరించడం జరిగింది. మరి అలాంటి సేవలు అందిస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే కోచ్ చెల్ల ఠాగూర్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రిప్రజెంటేటివ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇండియాకు నేషనల్స్ పార్టిసిపేట్ జరిగింది. హైదరాబాద్ స్టేట్ హాకీ టీమ్ సీనియర్ నేషనల్లో కూడా ఇండియన్ రైల్వే తరఫున కూడా సార్ పార్టిసిపేట్ జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ ఒక నిమిషం సార్. మరి రైల్వేస్లో కూడా ఇటీవల టర్ఫ్ గ్రౌండ్ కూడా వీరందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది వారికి ఓకే మేడం, మెడల్ తీసుకురావాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకొక ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ కుమారి సహజశ్రీ
రిప్రజెంట్ కరీంనగర్ నుండి రిప్రజెంట్ వస్తుంది. వీళ్ళు ప్రపంచ అండర్-10 ఛాంపియన్షిప్ని టెహ్రాన్లో, అదేవిధంగా కామన్వెల్త్ ఛాంపియన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా రామ్మ, రండి మేడం ప్లీజ్. ఒక్క నిమిషం అమ్మా. పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులకే క్లాప్స్ ఇవ్వాలమ్మా. చాలా మంది పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని ఇంజనీర్ చేస్తావా, డాక్టర్ చేస్తావా ఇప్పుడు సార్ అన్నాడు, కానీ ఇద్దరు పిల్లల్ని క్రీడాకారులు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వస్తారు కొద్దిగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఇద్దరిని క్రీడాకారులనే చేస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ కష్టాలని క్రీడల్లో తీర్చుకుంటారని చూస్తున్నారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సహజశ్రీకి మరొకసారి గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు. వారికి, వారి పేరెంట్స్కు, వారి కోచ్కు, వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి ఆ ట్రస్ట్ కరీంనగర్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మన తెలుగు తేజం ప్రో కబడ్డీలో ముందుకెళ్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మల్లికార్జున్ మహబూబ్ నగర్ నుండి రిప్రజెంట్ చేస్తూ అందరూ మరి వారికి శ్రీనివాస్ సార్ గారు కూడా వేదికపైకి రావాలి. వాళ్ళ శిష్యుడు కబడ్డీ అసోసియేషన్ ఎంతో సేవలు చేస్తుంది. ఎక్కడున్నా, అటు రైల్వేలో ఉన్నా, సాయిలో ఉన్నా, అసోసియేషన్లో ఉన్నా, సరూర్నగర్లో ఉన్నా, ఏ క్లబ్లో ఉన్నా వాళ్ళ దగ్గర నుండి వారు పైకి రావాలి. ఆశీర్వదించాలి మీ శిష్యుడే మల్లికార్జున్. మనం ప్రో కబడ్డీలో చూస్తున్నాం మల్లికార్జున్. గట్టి క్లాప్స్ చేయండి. మళ్ళీ టీవీలో చూస్తేనే కాదు, చాలా చక్కని క్రీడాకారుడు, వెనుకబడినటువంటి జిల్లాని ముందుకు తీసుకుపోతున్నాడు కబడ్డీ తరఫున. మరి మల్లికార్జున్ కూడా అదే చూడు, కోచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా నాకు కూడా అంటే కోచ్ గారిని కూర్చుంటే బాగుండే అనుకుంటాం. శభాష్ మల్లికార్జున్, కీప్ ఇట్ అప్. కబడ్డీ అసోసియేషన్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మిస్టర్ చైతన్య, వెయిట్ లిఫ్టింగ్ లో నేషనల్ మెడలిస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గర్వించదగ్గటువంటి మరొక క్రీడాకారుడు ఎంఆర్ చైతన్య గారు. పవన్ కరాటేలో మరి మెడల్ తీసుకురావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అటు బాలలతో బాలికలు పోటీ పడుతూ తల్లిదండ్రులకు ఏదో గిఫ్ట్ ఇస్తారనే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు అమ్మాయిలు కూడా. మరి అలాంటి అమ్మాయిలు కూడా ఇంకా మన ముందు ఎంతో మంది ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి క్రీడలు ఎంచుకోవడం అంటేనే కష్టం, అందులో అమ్మాయి అంటే ఇంకా కష్టం. బయట రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. అయినా పేరెంట్స్, అన్నదమ్ములు, కోచ్లు, వెల్ విషర్ సహకారంతో ముందుకెళ్తున్నారు. అలాంటి క్రీడాకారులకు మరొకసారి గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాంటి క్రీడాకారుని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్తో పాటుగా మరి తెలంగాణ గోల్ కీపర్స్ మేమే. తెలంగాణకు మరి ఉమెన్స్లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి ఈ సందర్భంగా వాళ్ళ కోచ్ వాళ్ళ కోచ్ రాంబాబు సార్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాంబాబు సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాడు సార్. సార్ నేను అక్కడ ఆ జిల్లాకు సెక్రటరీగా పనిచేస్తున్నా. మరి ఎంతమంది కోచ్లు కష్టపడితే మాకు సెక్రటరీలకు పేరు వస్తుంది. పేరెంట్స్కి థ్యాంక్స్ సార్, వాళ్ళ కోచ్ రాంబాబు గారికి థ్యాంక్స్ సార్. ఇలాంటి సెక్రటరీలకు ఎంతో మంది పిల్లలు తయారు చేసి సార్ తల్లిదండ్రులు వెరీ థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. రైట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ మాధవి కరీంనగర్ తరఫున, అదేవిధంగా వరంగల్లో జరిగిన టోర్నమెంట్లో, హన్మకొండలో, వరంగల్లో, మరి అదేవిధంగా జీసీబీ జూనియర్ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఎస్జీఎఫ్ తరఫున 64th నేషనల్స్ ఆడినటువంటి క్రీడాకారిణి, అదేవిధంగా వరంగల్, హన్మకొండలో రిప్రజెంట్ చేసినటువంటి క్రీడాకారిణి, నేషనల్ స్టేట్ ఉత్తరప్రదేశ్లో 2017-18లో పాల్గొంది. అదేవిధంగా మనం 49th నేషనల్స్లో ఉమెన్స్ నేషనల్స్లో కూడా పాల్గొని మరి జాతీయ క్రీడాకారిణి. హ్యాండ్బాల్ కూడా మరి చాలా చక్కగా హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ముందుకెళ్తున్న అమ్మాయిని కూడా అభినందన తెలియజేస్తున్నాం. వారి పేరెంట్స్ కూడా అభినందన. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ముందుకు రావాలి సార్. శ్రీకేష్ హ్యాండ్బాల్, శ్రీకేష్ కూడా హ్యాండ్బాల్ క్రీడాకారుడు. పైకి రానన్న
గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరపున జ్ఞాన్ ప్రతిష్ట తరపున క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మెడల్స్ రావాలంటే అతి తక్కువ సమయంలో ఎంతో కష్టపడితే కానీ రానటువంటి మెడల్స్ తెలంగాణ కానీ రాష్ట్రానికి కానీ దేశానికి రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ అథ్లెటిక్స్ నుండి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి పిల్లవాడు కూడా చిరు నడకల నుండి కూడా 2018లో కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి సాయి హాస్టల్లో కోచింగ్ పొందుతూ ముందుకెళ్తున్నటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. గట్టి క్లాప్స్ అండి. అథ్లెటిక్స్లోనే మనం ఏ గేమ్ అయినా ముందుకెళ్తాం. మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా. అయినా మరి ఇలాంటి కోచ్లు సాయి హాస్టల్ నుండి కానీ రైల్వేస్ నుండి కానీ డిఎస్ఏ నుండి కానీ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇలాంటి వారిని అభినందించాల్సిన ఆవశ్యకత గ్లోబల్ ట్రస్ట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. కే ప్రణయ్ మంచిర్యాల నుండి రిప్రజెంట్ చేస్తూ లాంగ్ జంప్ అదేవిధంగా హై జంప్లో తెలంగాణ ఇంటర్నేషనల్లో ఒలింపిక్స్లో మరి రెజ్లర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున డిఎస్ఏ తరఫున మరి అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున ఎంతోమంది వెళ్తున్నారు. మరొక రెజ్లర్ శ్రీనాథ్ సౌత్ జోన్ సీనియర్ సిల్వర్ మెడలిస్ట్ శ్రీనాథ్ గారు గట్టి క్లాప్స్లో రావాలి. రిజల్ట్ వస్తుంటే మనకు ఇండియాలో చాలా మెడల్స్ వారి ద్వారా కూడా ఈ మధ్యలో రావడం అవుతుంది. కాబట్టి శ్రీనాథ్ కూడా ప్రతి ఒక్కసారి తెలంగాణ మెడలిస్ట్ సిల్వర్ మెడలిస్ట్ వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంతోసేపు ఈ ప్లేయర్ రావాలని నిరీక్షిస్తున్నాం. అతనే మరొక కబడ్డీ ప్లేయర్ ఎస్ నిరీక్షణ్ రెడ్డి. వెల్కమ్ తెలంగాణ స్టేట్ సీనియర్ కబడ్డీ ఆహ్వానిస్తున్నాం నిరీక్షణ్ రెడ్డి. రెజ్లర్స్కు సన్మానం జరుగుతూ ఉంది. మరి ఆ తర్వాత కూడా కబడ్డీ ప్లేయర్ రాబోతున్న నిరీక్షణ్ రెడ్డి. గట్టి క్లాప్స్ మనం శుభాకాంక్ష తెలియజేద్దాం. ఎంత సమయమైనా పి రాజేశ్వరి కెప్టెన్ తెలంగాణ స్టేట్ జూనియర్ గర్ల్స్ ఎట్ నేషనల్స్ 2021. మరి సూర్యాపేట క్రీడాకారిణి. మరి తెలంగాణకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఓకే నేషనల్ సూర్యాపేటలో జరిగింది 2021లో. మరి రాజేశ్వరి గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ కోచ్లు సెక్రటరీస్ వారితో పాటు పాల్పంచుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినందుకు ఒకసారి ఆ క్లాప్స్ చేయండి అన్న. మరి ఒక అమ్మాయిని క్రీడాకారులు ఆడాలంటే చాలా కష్టం. అందులో కబడ్డీ ఇంకా కొంచెం టఫ్ గేమ్. ఇంకా మరి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకు మరొకసారి గాంధీ ట్రస్ట్ తరపున శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం పేరెంట్స్ వారికి. థ్యాంక్స్ అమ్మా, మీ అందరి సపోర్ట్ వల్ల అమ్మాయిలు ఆడుతున్నారు, ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. చూస్తున్నాం శోభా మేడం ఇప్పుడు మన ముందే ఉంది, ఒలింపియన్. మరి అంత ఆదరణ ఉన్నటువంటి క్రీడాకారులు కూడా మన ముందు కూర్చున్నారు. వాళ్ళందరినీ మిమ్మల్ని ఎందుకు పరిచయం చేసినట్టే తల్లిదండ్రులు ఎక్కడ మీ హోప్స్ సడలించుకోకండి. పిల్లలపైన హోప్ని అట్లే ఉంచండి. మరి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు నిర్మిస్తున్నందుకు పేరెంట్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ విశాల్ పి జాదవ్. వెల్కమ్ విశాల్ పి జాదవ్. మరి ఎన్ని మెడల్స్ తీసుకొస్తున్నారు తెలంగాణ కోసం. జిమ్నాస్టిక్స్ అంటే మరి మన సరూర్నగర్ స్టేడియం దానికి ప్రాశస్తి ఉన్నటువంటి క్రీడ. మరి దాంతోపాటుగా వరంగల్లో మరి అదేవిధంగా ఆ కోచ్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా క్రిటికల్ క్రీడ. మరి అయినా కూడా 19/1/2002లో జరిగినటువంటి నేషనల్స్లో అలహాబాద్లో జరిగినటువంటి దాంట్లో టేబుల్ వాట్లో గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్. చాలా క్రిటికల్ క్రీడ. పట్టుబట్టి సడలిందంటే ఎక్కడో జీవితాంతం రెస్ట్ తీసుకునాల్సి వస్తుంది. మరి అలాంటి జిమ్నాస్టిక్స్లో పాల్గొంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి రిప్రజెంట్ చేసిండు, ఇండియా క్యాంప్లో కూడా ఉన్నాడు. మరి చైనాలో కూడా రిప్రజెంట్ చేసిండు, పంజాబ్లో రిప్రజెంట్ చేసిండు మన ఆల్ ఇండియా. అదేవిధంగా రోమన్ రింగ్స్లో బ్రాంజ్ మెడలిస్ట్, అదేవిధంగా ఆల్రౌండ్లో సిల్వర్ మెడలిస్ట్, పోల్మో హార్స్
పోమెలాస్లో సిల్వర్ మెడలిస్ట్, టేబుల్ వాట్లో బ్రౌంజ్ మెడలిస్ట్ 2019లో ఈసారి గోల్డ్ మెడల్తో రావాలని కోరుకుంటున్నాం. అమ్మాయి కూడా 63వ నేషనల్ స్కూల్ గేమ్స్లో, 65వ నేషనల్ స్కూల్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్. అదేవిధంగా ఖేలో ఇండియాలో కూడా సిల్వర్ అండ్ బ్రౌంజ్, వాల్మార్ట్లో, అదేవిధంగా భీమ్లో ఆల్రౌండ్ బ్రౌంజ్లో బ్రౌంజ్లో తీసుకురావడం జరిగింది. చాలా కష్టం. మరి ఏమాత్రం సడలిన జీవితాంతం రెస్ట్ తీసుకున్నటువంటి డేంజర్ గేమ్. కానీ అంత ప్రోత్సహించినటువంటి పేరెంట్స్కు, ఆ కోచ్కు, ఆ డిఎస్ఏలకు ప్రత్యేకంగా అభినందనలు. ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇస్తూ ఇప్పటికీ నీట్గా ఉంటాయి మన డిఎస్ఏలు, ఎక్కడ పోయినా చూసినాం. వారికి కూడా డిఎస్ఏలో కూడా, కోచ్లకు కూడా, డిఎస్డిఓలకు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కంగ్రాచులేషన్. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ సోమేశ్వర శిష్యుడు, థ్యాంక్స్ అప్ప. ఆయన రాకున్నా కూడా సార్ శిష్యుడు అని చెప్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం డాక్టర్ సోమేశ్వరరావు గారికి. మరి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా అన్న ఇంతకుముందు పనిచేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. మౌనిక అండ్ పేరెంట్స్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరొక నేషనల్ ప్లేయర్ 33వ నేషనల్లో నెట్ బాల్ ఆడి మరి టీం సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. మొహమ్మద్ హబీబ్ ఖాన్, వెల్కమ్ హబీబ్. గట్టి క్లాప్స్ అండి. ఒక పేరెంట్ ఎంతో కష్టపడతాడు. డిస్ట్రిక్ట్ ఆడాలంటే కష్టం, స్టేట్ ఆడాలంటే కష్టం, నేషనల్ ఆడాలంటే కష్టం. నేషనల్ మెడల్ తెచ్చిండ్రు, నెక్స్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ తేవాలని కోరుకుంటున్నాం. మొహమ్మద్ హబీబ్ ఖాన్ గారికి, పేరెంట్స్కు, కోచ్కు, నెట్ బాల్ అసోసియేషన్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున. నెక్స్ట్ సైక్లింగ్. ఇటీవల ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కుతున్నారు. మరి మన తెలంగాణ కోసం సైకిల్ తొక్కినటువంటి ఒక వీరుడు తనిష్క్ గౌడ్, సైక్లిస్ట్. మరి చాలా తెలంగాణకు ఎన్నో మెడల్ తీసుకొచ్చాడు తనిష్కు. గట్టిగా క్లాప్స్ అండి. ఇదొక ఈవెంట్ మనం చూస్తున్నాం. మరి ఎంతో ఆదరణ పొందుతున్నారు. ఫిట్నెస్ కోసం ఎన్నో రాష్ట్రాలు కూడా సైక్లింగ్ మీదే పోవాలని, ఎన్నో దేశాల ప్రతినిధులు కూడా సైకిల్ మీదే వాళ్ళ డ్యూటీస్కి వెళ్తున్నారు చాలామంది. అలాంటి సైక్లింగ్ని ముందుకు తీసుకొచ్చినందుకు వారికి, అసోసియేషన్ వారికి, అదేవిధంగా తనిష్కు కూడా గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ 2018 బ్రౌంజ్ మెడలిస్ట్, 2000 నేషనల్ రోడ్ సైక్లింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. స్కూల్ గేమ్స్లో కూడా 2 times నేషనల్ మెడల్స్ తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ తనిష్కు మరొకసారి పెద్దల సమక్షంలో అభినందనలు తెలియజేస్తూ వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. వారి పేరెంట్స్కు, సైక్లింగ్ అసోసియేషన్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 2020 గోల్డ్ మెడల్ కూడా ఖేలో ఇండియాలో కూడా మెడల్స్ తీసుకొచ్చిండు. మేడం రండి ప్లీజ్. సార్ శోభా మేడం శిష్యు అంటే మేడం రావాలి. అరే ప్లీజ్ మేడం, ఇక బాగా అయ్యి గట్టి క్లాప్స్ అండి. గేమ్ ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు చూసినా మనం ఇండియన్ ఆర్మీ సార్ని, కబడ్డీ క్రీడాకారుడు ఇంకో ఈవెంట్లో గేమ్ కొట్టుకొచ్చిండు. మరి ఇప్పుడే చెప్పిండు సార్ మన జగదీశ్వర్ సార్. మరి అలాంటి అథ్లెట్ ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు. ఒక క్రీడాకారుడు ఒకప్పుడు ఫుట్బాల్ ఆడి ధోని ఇలా ఇండియాకి ఒక క్రికెట్ ఆడుతున్నాడు. చేంజ్ అవుతుంది లైఫ్, ఎప్పుడెప్పుడో చేంజ్ అవుతుంది. మేము కూడా అట్లనే వేరే అసోసియేషన్లో పోయినాం. రైట్ అన్న, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి, కోచ్ గారికి. సజెషన్ ఇచ్చినటువంటి జడ్జె శోభా మేడం గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. డి సతీష్, నేషనల్ ఖోఖో ప్లేయర్. మరి ఈ రోజు కూడా టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ. ఈ రోజు కూడా మెడల్ కొట్టినారు తెలంగాణ కోసం. ఇది హరీష్ రావు గారి కాన్ఫరెన్స్. కంగ్రాచులేషన్స్. రేలా మహేష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కూడా మరి చిన్న ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ ఈరోజు ఇద్దరు పిల్లలు దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళమ్మా. సార్ సెక్రటరీ సార్ కానీ అడ్వర్డ్ సార్ రండి. ఆ అసోసియేషన్ నుండి ఎవరో ఒకరు పైకి రండి. రమ్మ. ఓకే తెలియదు మా పూర్తి. ఓకే అమ్మా, కంగ్రాట్స్. రెడీ, కీప్ ఇట్ అప్. మరొక కోచ్ కంగ్రాచులేషన్స్ మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గాంధీ గ్లోబల్ ట్రస్ట్లో పాడుతున్నదా?
ఎస్ సార్. పిల్లల దగ్గరికి వెళ్ళి మారుమూల గ్రామాల్లో కోచింగ్ ఇస్తుంటారు సార్. సెంటర్ని తయారు చేసి డ్రెస్సులు తీసుకుపోయి వాళ్ళకు ఫుడ్ తీసుకుపోయి రిఫ్రెష్మెంట్ తీసుకుపోయి. దయచేసి గట్టి క్లాప్స్ ఇవ్వాలి మీరు. ఇమాం భాయ్ మా అందరికీ ఆదర్శం. ఎస్ సార్. గిరిబాబన్న గురించి సార్ చెప్పిండు, కబడ్డీలో ఎట్లా సేవ చేస్తుంటాడు. ఇమాం కంగ్రెస్. సీనన్న గారు యాంకరర్గా మరి ఆయన మాటలు నచ్చితే ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. మన కోసం ఉచితంగా వచ్చిండు, డబ్బులు ఇస్తే వస్తారు యాంకర్లు, మాకు ఫ్రీగా వచ్చి సాయం కావాల్సింది. ఓకే సార్. సార్ వస్తుంది. నెక్స్ట్ మనకు ఇండియాకి ఎన్నో రిప్రజెంట్ చేసి మరి మన తెలంగాణలో కూడా ఒక గేమ్, ఇంటర్నేషనల్ గేమ్ని ముందుకు తీసుకెళ్తూ ఇంటర్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అతిథులు ఎవరు కబుల్స్తో వస్తారు అనుకోలేదు, సార్ కూడా వచ్చిండు మనందరిని ఆశీర్వదించడానికి. మరి గట్టి క్లాప్స్ వెల్కమ్ తెలియజేద్దాం. ఈ సమయంలో కూడా మీరు వచ్చేందుకు మేడం గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా గాంధీ కాంపిటీస్ తరఫున వేడుకుంటున్నాం. ఫుట్బాల్ చాలా విస్తరిస్తూ ఉంది. ప్రతి మండలంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, స్టేడియాల్లో కలకల ఆడుతుంది. ఇప్పుడు మరి నేను నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి కూడా ఇండియాకు రిప్రజెంట్ చేస్తుందంటే సారు ఫుట్బాల్ సేవ. మరి ఎక్కడున్న పిల్లలందరినీ, అసోసియేషన్ మెంబర్లని కన్విడిగా మాట్లాడుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్నాడు అసోసియేషన్ని. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. క్రీడా దినోత్సవం రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా అందరికీ వెరీ వెరీ హ్యాపీ. మీ పెళ్ళికైతే రాలేకపోయాం, మరి ఇప్పుడు ఆ రోజు జరుపుకున్నట్లు అనిపిస్తుంది. మీ పిల్లలాగానే ఉన్నాం మేమంతా, కానీ ఆ రోజు చూడలేకపోయాం, ఈరోజు చూస్తున్నాం. గట్టి క్లాప్స్. ఇలాంటి సెక్రటరీస్ ముందుకు వచ్చి పిల్లల్ని, క్రీడాకారులని, అసోసియేషన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ తరఫున మరొకసారి సార్కు ధన్యవాదాలు. మేడం గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం. మరి వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు రావడం వల్లనే మాకు ఇంత కళ, మరి ఫుట్బాల్కు కూడా ఎంతో సేవలు అందిస్తున్న సార్ గారికి సార్ శ్రీమతి ఏచూరి శైలజ భాస్కర్ గారు, ఎండి ఐబీసీ నెట్వర్క్ గారికి సత్కారం జరుగుతుంది. తదుపరి ఒక చక్కటి థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్తో మనల్ని అలరింపజేసినడానికి హారతి గారికి సత్కార హారతులు అందిస్తున్నారు మన అతిథులు. వారికి అభినందనలు. హాసిని మేడం గారికి హారతి మేడం గారికి శుభాభివందనములు. దంపతులకు శుభాభివందనములు. తర్వాత ఆర్మీ కల్నల్ సుంకర్ శ్రీనివాసరావు గారికి సత్కారం. కల్నల్ గారు ఫౌండర్ ది సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ గారికి సత్కారం.
శ్రీనివాసరావు గారికి మన గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన్ ప్రతిష్టాన్ తరపున ఘనమైనటువంటి సత్కారాన్ని అందజేస్తున్నారు. వారికి కూడా ఈ శుభ సందర్భాన శుభాభివందనలు తెలియజేసుకుందాం. తర్వాత ప్రధాన కార్యదర్శి తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఏ సోమేశ్వరరావు గారు, సోమేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్. ఏ సోమేశ్వర్ గారు తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. వారికి మన గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ తరఫున ఫార్మర్ జిమ్నాస్టిక్స్ గోల్డ్ మెడలిస్ట్ సారు, వారికి శుభాభివందనములు. వారికి ఎన్ రవికుమార్ గారి పుట్టినరోజు కూడా. సో ఈ సందర్భంగా వారికి ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ ఎన్ రవికుమార్ గారు. ఎన్ రవికుమార్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మన ఈ వేదిక ద్వారా మన ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జాలా మనోహర్ కుమార్ గారు తెలంగాణ యోగా అసోసియేషన్ సెక్రటరీ. తదుపరి బుర్రా దశరథ్ గౌడ్ గారు గాంధీ గ్లోబల్ యువజన విభాగం అధ్యక్షులు. వారికి సత్కారం. బుర్రా దశరథ్ గౌడ్ గారికి సత్కారం. తదుపరి చాలా సౌమ్యుడు, ఎన్ని బిజీ కార్యక్రమం ఉన్నా గాంధీ ఫ్యామిలీకి 24 అవర్స్ రెడీగా ఉంటాడు సార్. ఒకసారి క్లాప్స్ చేయండి సార్ దయచేసి. కరోనా సమయంలో వీళ్ళు తిరగని మండలం లేదు గాంధీ ట్రస్ట్ తరఫున. మేమంతా ఇల్లు ఉన్నాం, భయపడి ఆయన అంతా తిరిగి గిరిబాబు అన్న, ఆయన ప్రభాకర్ అన్న గాంధీ ట్రస్ట్ తరఫున మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది. తదుపరి కూడా సహకరించింది యానాల ప్రభాకర్ రెడ్డి గారు. మీరు క్లాప్స్ కొడితేనే కూర్చుంటారు, పనికి అన్న తిట్ట. కరోనా టైంలో కూడా మాస్క్ కట్టకుండా 24 అవర్స్ బై 7 అన్న పనిచేస్తాడు ప్రభాకర్ అన్న. రాజేంద్ర రెడ్డి అన్నకు పొడి భుజం. మా కార్యక్రమాలు ఎన్ని జరిగినా, అర్ధరాత్రి ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా అన్న 24 అవర్స్ అక్కడే ఉంటాడు. ఫ్యామిలీని విడిచిపెట్టారు. 24 అవర్స్ ఇదే గాంధీ గ్లోబల్ ట్రస్ట్. ఈరోజు అయిపోయినప్పుడే రేపు టీచర్స్ డే, రైతుల దినోత్సవం ఉంది, ఇంజనీర్స్ డే ఉంటుంది, ఏ కార్యక్రమం ఉన్నా డాక్టర్స్ డే, రైతుల దినోత్సవం, ఇవన్నీ కంటిన్యూ ప్రోగ్రామ్ చేయడానికి మా అందరినీ ఈ వేదికకు తెచ్చింది, పరిచయం చేసింది యానాల ప్రభాకర్ రెడ్డి. దయచేసి మీ ఆశీర్వాదాలు ఉంచండి. అందుకు ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని నుంచి కోరుకోండి. శుభాభినందనలు. 24 అవర్స్ సింపుల్ సిటీ. కలెక్టర్తో కనుక అట్లే ఉంటాడు, అటెండర్ రెడ్డి కనుక అట్లే ఉంటాడు. మరి సొంతంగా స్కూల్స్ ఉన్నా అని కూడా ఎక్కడ ఇంకెప్పుడు మాకన్నా గర్వం ఉంటుంది, ఆయనకు ఉండదు. అలాంటి సౌమ్యుడు మరొక గాంధీవాది. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రభాకరణతో గిరిబాబు అన్న
అండగా ఉంటూ రాజేంద్ర రెడ్డి అన్న సంస్థ హైదరాబాద్ ఉన్న కరోనా టైంలో బస్సులో తిరుగుతూ, బస్సులో ఎవరైనా తిరగలే, ఇంతకుముందు డేంజర్ 2 times వచ్చింది, అలాంటి టైంలో కూడా బస్సులో తిరుగుతూ మరి 24 hours అర్ధరాత్రి ఇబ్రాహీంపట్నంలో అడవిలో ఉంటుంది ఒకటి మన సంస్థ, వందలాది ఎకరాల్లో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నడుచుకుంటూ కూడా మధ్యలో వచ్చి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయడానికి ఈ గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ఈ క్రీడా అవార్డు రావడానికి మెయిన్ భూమిక మా రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యనిర్వాహకుడు బొమ్మపాల గిరిబాబు. ఫుట్బాల్ అంటే ప్రాణం, మరి కబడ్డీ అంటే ఆయనకు గుండెకాయ, రెండింటిని ప్రోత్సహిస్తుంటాడు. మిగతా క్రీడాకారులను కూడా ఏం చేద్దామని తపనతో క్రీడాకారులను ఏ విధంగా వేదికకు పరిచయం చేయాలి, మన తెలంగాణలో క్రీడలు ఏ విధంగా ముందుకోవాలని తపన పడుతూ అటు ఫ్యామిలీని నెట్టుకొస్తూ 24 ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి పిలిచినా అందుబాటులో ఉండే గిరిబాబు నాకు మరొకసారి క్రీడాభివందనాలు మా రంగారెడ్డి జిల్లా తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఇంత ఫిట్ ఉన్నాడు, పాపకు మ్యారేజ్ అయింది, తాతగా పోతున్నాడు. కానీ అన్న ఇంత ఫిట్ ఉన్నాడు అంటే కబడ్డీ ఫుట్బాల్ వల్ల 24 hours టైం ఇవ్వడం వల్ల. మేము ఎక్స్పెక్ట్ చేయలేము, మేము మ్యారేజ్ పోయినాం, అరే అన్న ఇంత పెద్ద పాప ఉందా అనుకున్నాం. దట్స్ క్రీడల్లో ఉన్నటువంటి స్ఫూర్తి. థ్యాంక్ యూ అన్న, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన భాస్కర్ రెడ్డి గారికి మనం ఘనంగా సన్మానించుకున్నాం. కుటుంబ భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఎస్ఎఫ్ కూడా సెక్రటరీగా పనిచేస్తూ ఎంతో మంది హాకీ క్రీడాకారులను తయారు చేస్తున్న ఘనత మన కుటుంబ భాస్కర్ రెడ్డి గారిని వారిని సంస్థల ద్వారా ఘనంగా సన్మానిద్దామని నల్లగొండ జిల్లాలో యోగాభ్యాసం ద్వారా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న మన శివ గారు సన్మాన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నందుకు, వారు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు కుడుముల భాస్కర్ రెడ్డి గారు నెక్స్ట్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మైనేని వాణి గారు మైనేని వాణి గారు అలాగే సుభాష్ చంద్ర గారు రెడీగా ఉండాలి. శివకుమార్, హర్దీప్ రెడ్డి, గాంధారి ప్రభాకర్ గారు, కృష్ణారావు గారు, మంజుల గారు, దేవరకొండ సూర్యతేజ నాయుడు, మిద్దెల వెంకటేష్, పవన్ కళ్యాణ్, సైదులు, వీళ్ళందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సైదులు గారు యూట్యూబ్ ఛానల్, అలాగే సై న్యూస్ రాము గారు ఎక్కడున్నా ఇక్కడ వచ్చి కలవాలి. సై న్యూస్ రాము గారు, శివకుమార్ గారు, అద్భుత్, అలా కర్ణాకర్, మధ్య కర్ణాకర్ కూడా రెడీగా ఉంటారు. కృష్ణారావు గారు, మంజుల, పవన్ కళ్యాణ్, మిద్దెల వెంకటేష్, హర్దీప్ రెడ్డి,
మిద్దెల వెంకటేష్, హరిదీప్ రెడ్డి, త్వరగా ఫాస్ట్. నెక్స్ట్ మధ్య కర్ణాకర్. నేషనల్ యాంథమ్ కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓన్లీ 1 minute సార్, 2 minutes. ఈ స్పోర్ట్స్ డే కంటే ముందు జూన్ 21 రోజు యోగా డే చేయడం జరిగింది. యోగా డేకి 24 గంటలు అంటే మిద్దెల వెంకటేష్, హరిదీప్ రెడ్డి, త్వరగా ఫాస్ట్. నెక్స్ట్ మధ్య కర్ణాకర్. నేషనల్ యాంథమ్ కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓన్లీ 1 minute సార్, 2 minutes. ఈ స్పోర్ట్స్ డే కంటే ముందు జూన్ 21 రోజు యోగా డే చేయడం జరిగింది. యోగా డేకి 24 గంటలు అంటే రాత్రి ఒక్క నిమిషం నిద్రపోకుండా కృషి చేసినటువంటి వ్యక్తి కర్ణాకర్ గారు. వారికి హృదయపూర్వకంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి నేటి వరకు తెలంగాణలో అన్ని క్రీడలను సమానంగా చూసేటటువంటి ఒక్కొక్క వ్యక్తి. అన్నిసార్లు ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు కూడా. ఏ క్రీడలు కబడ్డీ వీళ్ళు, ఖోఖో వీళ్ళు, హాకీ వీళ్ళు, తాయికొండ వీళ్ళు, టెన్నికైట్ వీళ్ళు అందుబాటులో ఉండి ఏజ్ సహకరించకున్నా మన గెస్ట్గా వచ్చి మనందరినీ ఇన్స్పైర్ చేసే ఒక్కొక్క వ్యక్తి కబడ్డీ క్రీడాకారుడు. తెలంగాణ రాష్ట్రానికి వన్నీ తెస్తున్నటువంటి ప్రో కబడ్డీ చైర్మన్. ప్రో కబడ్డీ అట్లా రావడానికి కూడా సారే కారణం. టీవీలో చూసినప్పుడు కనపడతాడు, థర్డ్ ఎంపైర్ ఏడు ఉంటాడు, మనకు కనపడడు. ఆయననే గీన, ఆయననే మా జగదీశ్వర్ సార్. మరి ఏ క్రీడనైనా తన క్రీడగా భావించి అందరిలో ఒక ఉత్తేజం తీసుకొచ్చేటటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ, జ్యోతి క్లబ్ వ్యవస్థాపకులు. మరి ఈరోజు తెలంగాణ ఎంతోమంది క్రీడాకారులను సృష్టించినటువంటి కబడ్డీ అసోసియేషన్ ఇతరులు కర్తయ్య గారు కూడా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టి క్లాబ్స్తో ఏ క్రీడ అయినా నా క్రీడగా భావించే ఒక పెద్దన్న. మరి ఈరోజు ఇంత సభ ఈ ఏజ్లో కూడా సార్ కోవిడ్ టైంలో కూడా మనకు ఫుల్ టైం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ జిల్లా మారుమూల జిల్లా ఉన్నా సార్ వెళ్ళేవాడు. కాబట్టి అలాంటి కురువృత్తుడు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా సేవలు అందిస్తూ మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ కె జగదీశ్వర్ గారు యాదవ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున వారు అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి కొద్దిగా ఆల్రెడీ ప్రో కబడ్డీ అక్కడ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. మరి మరొక మ్యాచ్ మనం గచ్చిబౌలిలో కానీ మన సర్వనాథ్ స్టేడియంలో కానీ అతి త్వరలో చూడబోతున్నాం. మరి ఎంతోమంది మాలాంటి పీఈటీలకు కూడా ఆదర్శంగా ఉండి అప్పుడప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్కు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. వేరే గేమ్లు ఉన్నా అని కూడా వచ్చేసి మరి తన
తెలంగాణలో సీనియర్. మరి వారి సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఒలింపిక్ అసోసియేషన్ వారి సభ్యులకు కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు గాంధీ గ్లోబల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మనందరం సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వేదిక పైన అతిథులందరికీ చిన్న రిక్వెస్ట్ సార్. గిరిబాబన్న మనకి ఇంత కార్యక్రమానికి ఎంతో క్రీడా బంధువు, క్రీడా బాంధవుడు, అభినవ దానకర్ణుడు, ఎన్ని గేమ్స్ పెట్టినా నేను ఉన్నానంటూ మనందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రాజేందర్ రెడ్డి అన్న, డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి, చైర్మన్ గాంధీ గ్లోబల్ ట్రస్ట్, అన్ని కార్యక్రమాలు వేలాది లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ తన ఉన్నటువంటి సంపదనంతా ఈ కార్యక్రమాలకే చేస్తుంటారు మేడం. అలాంటి వ్యక్తి మరి అభినవ దానకర్ణుడు. ఏ కార్యక్రమమైనా లక్షలాది రూపాయలైనా కార్యక్రమం చేయండి, నేను అండగా ఉంటానంటూ అటు రైతులకు, ఇటు క్రీడాకారులకు, సైంటిస్టులకు, విద్యార్థులకు, మెయిన్గా విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు పెట్టి మరి మా అందరినీ ఉపాధ్యాయులకు కూడా డాక్టర్స్ డే, అటు టీచర్స్ డే, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అన్న ఆర్థికంగా ఇవన్నీ కార్యక్రమాలని సహాయ సహకారాలు అందిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం తన కార్యక్రమంగా భావించి చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో సాయి